నాకంటూ ఒక మనసుంది. దానికంటూ కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. వాడు చేసిన పనికి కారణం ఏదైనా అయ్యుండొచ్చు. కానీ నా జీవితాన్ని శాసించే తప్పు చేయడం తప్పు కదా. నా మీద తను నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అంటావా? నిజమే పవి, నీ వాదన కరెక్టే, నేను కాదండం లేదు. కాకపోతే నువ్వు ఆవేశంలో ముందడుగు వేసే బదులు ఒక్కసారి ఆది చెప్పింది విని అప్పటికి వాడిది తప్పే అనుకుంటే అప్పుడు నీకు నచ్చింది చేసుంటే బావుండేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా, మీ మధ్య ఎంతమంది వచ్చినా మీ స్నేహం ఇలాగే ఉండాలని ప్రామిస్ చేసుకున్న ఫ్రెండ్స్ మీరు. కాబట్టి ఒక్కసారి వాడి వైపు నుంచి కూడా ఆలోచించు పవిత్ర. ఎంతసేపు ఆది ఎందుకు అలా చేశాడు అదే ఆలోచించమంటున్నావు, కానీ నా ఆవేదన నీకు అర్థం కావడం లేదా సీతమ్మ? తెలుసు పవి, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో కూడా నేను అర్థం చేసుకోగలను. అంత బాధ ఆది కూడా అనుభవిస్తున్నాడు. అందరితో మాటలు పడుతున్నాడు. వాసుకి నూటికొచ్చినట్టు వాగుతోంది. ఎంతసేపు వాడు తప్పు చేశాడు అని వేలెత్తి చూపిస్తున్నారు. కానీ ఎందుకిలా చేశావు అని ఎవ్వరూ అడిగింది లేదు. అందువల్ల ఆది మానసికంగా నలిగిపోతున్నాడు. చక్రవర్తి అన్నయ్య ఆదిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. నీ కోపంలో న్యాయం ఉంది. చక్రవర్తి అన్నయ్య ఆవేశంలో అర్థం ఉంది. కానీ ఆదిని నేను నా చేతులతో పెంచాను. వాడు అరెస్ట్ అయి స్టేషన్లో ఉన్నాడు అంటే ఈ తల్లి మనసు తట్టుకోలేకపోతోంది. అందుకే నీకు 2 చేతులెత్తి దండం పెట్టి ప్రాధేయపడుతున్నాను. దయచేసి ఆదిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొని రామ్మా. ఆదిని అరెస్ట్ చేయించానని నువ్వు ఎంత బాధపడుతున్నావో